ఫోకస్ చేయలేకపోతున్నారా? ఫోకస్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ వస్తుంది, అది మీకు తెలుసు. కానీ ఫోకస్ చేయలేకపోతున్నారు. అయితే ఈ వీడియో మీ కొరకే, తప్పకుండా వీడియో చూడండి. దీనిలో నేను ఫిలాసఫీలో ఏం చెప్పకుండా ఒక స్టోరీ చెప్తున్నాను. అది ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీ. దానిలో 100 మెంబర్స్ ఉన్నారు. ఒక రోజున ఒక యంగెస్ట్ మెంబర్, దానిలో ఉన్న యంగెస్ట్ మెంబరు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు, నేను ఈ మానిస్ట్రీలో ఉండలేను, నన్ను వేరే మానిస్ట్రీకి పంపించండి, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను నా వర్క్ మీద, కాబట్టి నన్ను వేరే మానిస్ట్రీకి పంపించండి. ఏంటి రీజన్, ఎందుకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను అంటే, అతను చెప్పిన రీజన్ ఏంటంటే, ఈ మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువసేపు గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, నా గురించి హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. నేను వీటన్నిటి మధ్య ఉండలేకపోతున్నాను గురువుగారు, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, అందువల్ల నన్ను వేరే మానిస్ట్రీకి పంపించండి. తప్పకుండా పంపిస్తాను, దీనిలో ఏమైనా ఇది చిన్న ప్రాబ్లమే కదా, అయితే నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏంటి గురుగారు చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఏం లేదు, ఇదిగో నా దగ్గర కప్పు ఉంది, ఈ కప్పులో వాటర్ ఉంది, ఈ కప్పుని తీసుకొని నువ్వు మానిస్ట్రీ చుట్టూ తిరిగి రావాలి అంతే, కానీ ఒకటే కండిషన్, ఆ వాటరు కింద పడకుండా తీసుకురావాలి. ఇది నువ్వు చేస్తే నేను వేరే మానిస్ట్రీకి పంపిస్తాను, ప్రాబ్లం ఏం లేదని చెప్తాను అనమాట. దాంతో ఇంతేనా, సింపుల్ టాస్క్ కదా, నేను చేసి వస్తాను తప్పకుండా, ఆనందంతో అట్లా తన టాస్క్ మొదలుపెట్టేశాడు. చుట్టూ కప్పు పట్టుకొని జాగ్రత్తగా అలా అలా చుట్టూ 1 అవర్ పాటు నడుచుకుంటూ జాగ్రత్తగా తిరిగి గురువుగారి దగ్గరికి రీచ్ అయ్యాడు. ఆల్మోస్ట్ రీచ్ అయ్యే ముందుకు ఆనందం పట్టలేకపోయాడు, ఎందుకంటే తను టాస్క్ ఫినిష్ చేస్తున్నాడు, గురువుగారు వేరే మానిస్ట్రీకి పంపిస్తాడని ఆనందం. సో గురువుగారు, నేను మీ టాస్క్ని ఫినిష్ చేస్తాను, నన్ను ఏ మానిస్ట్రీకి పంపిస్తారు అని ఆనందంగా ప్రశ్న వేయడం జరిగిందనమాట. ప్రశ్న వేస్తే గురువుగారు ఒక ప్రశ్న, నువ్వు ఇలా ఈ టాస్క్ చేసే టైంలో వాళ్ళ గాసిప్స్ కానీ వాళ్ళ పాలిటిక్స్ కానీ నేను హేళన చేసే మాటలు కానీ ఏమన్నా మీకు వినపడినాయా? అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం వినపడలేదండి, ఎందుకంటే నా మనసు అంతా, నా ఫోకస్ అంతా కూడా ఈ కప్పు మీద ఉంది, కప్పు వాటర్ పడొద్దని మీరు చెప్పారు కదా, వాళ్ళు అనేది నాకేం వినపడలేదు. ఇప్పుడు అర్థమైంది కదా, ఫోకస్ చేయలేకపోవడానికి కారణం వాళ్ళనే మాటలు కాదు, నువ్వు ఫోకస్ చేస్తే వాళ్ళనే మాటలు నీకు ఏం ఎఫెక్ట్ ఇవ్వవు, ఇతరుల గురించి నువ్వు పట్టించుకోరు. సో కాబట్టి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఫోకస్ నిన్ను గోల్ వైపు తీసుకెళ్ళుద్ది. అంతేగాని వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే నువ్వు గోలు ఎక్కడున్నాడో అక్కడే ఉంటావు. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. అర్థమైందా? ఫోకస్ చేస్తే గోల్కి రీచ్ అవుతావు, ఇతరుల విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉంటాను, బాయ్.